హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ దమ్ బిర్యానీని చూపిస్తున్నాను. అచ్చం హోటల్ స్టైల్ ఎగ్ దమ్ బిర్యానీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఒక్కసారి ఇలా నా తీరులో ఎగ్ దమ్ బిర్యానీని ట్రై చేయండి. మరొకసారి బయట నుంచి అస్సలు తెచ్చుకోరు, అంత బాగా వస్తుంది టేస్ట్. మటుకు ఇలా రైస్ బాగా పొడి పొడిగా వస్తూ మసాలాలు మంచిగా రైస్కి పట్టి ఎగ్కి ఇట్లా బాగా మసాలాలు పట్టి మంచి ఫ్లేవర్తో ఒక్కసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి. కొద్దిగా టైం ఎక్కువ పట్టినా కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా నా తీరులో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రైస్కి కానీ ఎగ్స్కి కానీ చాలా బాగా మసాలా పడుతుంది. ఇక ప్రాసెస్కి వచ్చేద్దాం. ఇక నేను ప్రాసెస్ చూపిస్తున్నా, చూసేయండి. ముందుగా ఇక్కడ మనం రైస్ని నానబెట్టుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు రైస్ని నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 4 ఎగ్స్కి ఈ 2 గ్లాసుల రైస్ని నానబెట్టుకుంటున్నాను. దీన్ని 2 నుంచి 3 సార్లు బాగా కడిగి ఒక అరగంట పాటు వీటిని బాగా నాననియాలి. దీన్ని పక్కన ఉంచుకొని ఇక్కడ నేను ఒక 3 టమాటాలను తీసుకొని మీడియం సైజ్ టమాటాలని ఇట్లా ప్యూరీలా చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 1/2 కప్ వరకు పెరుగుని తీసుకుంటున్నాను. కమ్మటి పెరుగుని తీసుకోండి. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించిన మసాలాలని తప్పకుండా వేసుకోండి. దాంట్లోకి జీలకర్ర ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇలాగ జీలకర్ర ధనియాలని ఒక దగ్గరనే పౌడర్లా చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి 1/2 స్పూన్ వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని అన్నిటిని ఒక్కొక్కసారి అంతా ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో పెరుగు మంచిగా థిక్ పేస్ట్లా వచ్చేంత వరకు, కారం ఉప్పు ఉండలనేవి ఏం రానంత వరకు బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ముందుగానే ఒక 4 గుడ్లని ఇలాగ ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు కారాన్ని, 1/2 స్పూన్ వరకు ఉప్పుని, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఇలాగ బాగా వీటికి పట్టించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ని, ఒక మందపాటి ప్యాన్ని స్టవ్ పైన ఉంచుకొని ఇక్కడ నేను చూపించే దాంతో 1/4 వరకు ఆయిల్ని తీసుకొని ఇలాగ సన్నగా పొడిగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగ సన్నగా పొడిగా తరిగిన ఆనియన్స్ వేసుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అయ్యి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇలాగ వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఇలా ఒకసారి అంతా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఇలాగ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అదే ఆయిల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్లని దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఉడికించుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. లిడ్ నుంచి వీటిని ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు మంచిగా కలర్ షేడ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే. 7 నుంచి 8 నిమిషాల వరకు తప్పకుండా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఇక్కడ నేను మరికొద్దిగా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన స్పైసెస్ని యాడ్ చేసుకోండి. దాంట్లోకి ఒక 2 బిర్యానీ ఆకులను వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దాంట్లోకి యాడ్ చేసుకొని మరి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ లైట్ కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇలాగ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పెరుగులో కలిపి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇలాగ మొత్తం యాడ్ చేసుకున్నాక దీన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటే ఇలా ఆయిల్ అంతా పైనకి వస్తుంది. ఇలా ఆయిల్ అంతా పైనకి వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ పైనకి వచ్చేంత వరకే వేసుకోవాలి, రాకుండా వేసుకుంటే టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు ఈ ప్యూరీని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి 2 వరకు పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ నుంచి ఆయిల్ పైనకి వచ్చేంత వరకు వీటిని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైనకి వచ్చేంత వరకు బాగా ఉడికినాక మరొకసారి అంతా బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవడమే. ఇలా యాడ్ చేసుకున్నాక ఎగ్స్కి బాగా మసాలాలు పట్టేంత వరకు ఒకసారి 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని లిడ్ నుంచి
ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలాగ బాగా ఉడికేంత వరకు ఎగ్స్కి మసాలాలు పట్టేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలాగా ఇక్కడ మీకు అవసరం అయితే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. నేను ఇక్కడ వాటర్ వేసుకోవట్లేదు, నాకు ఈ థిక్నెస్ చాలు గ్రేవీ అనేది. ఇలాగ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలాగ ఉడికించుకున్నాను మరొక 4 నిమిషాల వరకు. ఇలా ఉంటుంది, నాకు ఇలా సరిపోతుంది. మీకు వాటర్ కొద్దిగా అవసరం అయితే వాటర్ని వేసుకొని మరి కాస్త దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోండి. నేను ఇలా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా గ్రేవీని ఎగ్స్ని సైడ్కి తీసుకొని ఉంచుకుంటున్నాను. ఇప్పుడు మనం రైస్ కోసం కొద్దిగా ఎక్కువ పెద్దగా ఉన్న గిన్నెలోకి వాటర్ని తీసుకొని దాంట్లోకి కొద్దిగా స్పైసెస్ని యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కొద్దిగా వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనాను వేసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్నాక ఇలాగా లిడ్ నుంచుకొని హై ఫ్లేమ్లో నీళ్లు బాగా మరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్లు బాగా మరిగినాక మనం ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా బియ్యాన్ని మొత్తం వేసేసుకున్నాక ఇలా స్పూన్తోని ఒక్కసారి మెల్లిగా ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. ఒక 85% వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం రైస్ని పట్టుకొని చూస్తే ఇలా 2 ముక్కలుగా కావాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా రైస్ని పట్టుకొని తుంచుకుంటే ఇలా 2 ముక్కలు అనేవి కావాలి. సో ఇలా ఉంటే పర్ఫెక్ట్. 85% పక్కా ఉడకాలి. ఇలా ఉడికిందా అని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీలోకి ఒక హాఫ్ వరకు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒక హాఫ్ వరకు యాడ్ చేసేసుకున్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్న గ్రేవీని దీనిపైన వేసేసుకుంటున్నాను. ఇలా గ్రేవీని మొత్తం సెట్ చేసుకున్నాక మళ్ళీ మిగిలిన రైస్ని మొత్తం ఇలానే లేయర్స్గా వేసేసుకోవాలి. ఇలానే రైస్ని అంతా వేసేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ని ఇలానే మెల్లిమెల్లిగా తీసుకుంటూ వేసేసుకుంటున్నాను. ఇలా రైస్ని మొత్తం వేసుకున్నాక కొద్దిగా పుదీనా కొత్తిమీరని వేసుకుంటున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం పక్కా వేసుకోండి, టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలానే లిడ్ నుంచేసుకొని దీన్ని ఇప్పుడు దమ్ పెట్టుకుందాం. ఇక్కడ నేను ముందుగానే మనం ఇంట్లో చపాతీ పైన ఉంటుంది కదా, దాన్ని ఒక 2-3 నిమిషాల పాటు హీట్ చేసేసుకున్నాను. దానిపైన ఇప్పుడు దీన్ని పెట్టేసుకుంటున్నాను. ఇలా చపాతీ ప్యాన్ని పెట్టి దమ్ చేసుకుంటే కింద మాడకుండా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టాను. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. 10 నిమిషాలు దమ్ చేస్తే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక 15 నిమిషాల పాటు దీన్ని చల్లారనివ్వాలి. ఇక్కడ నేను 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కొద్దిగా చల్లారినాక. ఇక్కడ మీరు చూడొచ్చు కింద మాడకుండా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, పుల్లలుగా కింద కూడా అస్సలు మాడకుండా చాలా బాగా వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ మటుకు, కింద గిట్లా అస్సలు మాడలేదు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకు చూడడానికే. ఒక్కసారి ఈ తీరులో ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగా వస్తుంది. దీంట్లోకి సైడ్కి ఎక్స్ట్రా గ్రేవీ లేకుండా ఏం అవసరం లేకుండా దీంట్లో ఉన్న మసాలాతోనే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ.